రాష్ట్ర బడ్జెట్పై ప్రతిపక్షాల రియాక్షన్ అందించేందుకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు మురళి. అసెంబ్లీలో రోసే ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మీ పార్టీ రియాక్షన్ ఏంటి ఈ బడ్జెట్ మీద? రోసే గారు అసెంబ్లీలో సంక్షిప్త పాఠం చదివారు, ఇంకా డీటెయిల్స్ లేకపోవాలి. దాని ఫేస్ ఆఫ్ ఇట్ ఆయన స్పీచ్లో చూస్తే ఏమాత్రం కూడా పసలేదు అనేటువంటిది అర్థమవుతుంది. ప్రభుత్వ బేలతనాన్ని, చేతగానితనాన్ని ఏదో మాటల్లో కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆర్థిక లోటుని ఆయన ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఆశించిన దానికన్నా తీవ్రంగా పడింది అనేటువంటిది. ఒకవైపు మన్మోహన్ సింగ్, చిదంబరం వీళ్ళందరూ నేషనల్ లెవెల్లోనేమో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఇండియాను ఐసోలేట్ చేశాం, ప్రభావం పడలేదని వాళ్ళు చెప్తుంటే కాంట్రడిక్షన్గా చెప్తున్నారు. ఇక్కడ మొన్నటిదాకా 5 ఏళ్లలో మా ఖజానా గలగల్లాడిందంటే మా గొప్పతనం అనుకున్నారు, లేకపోయేటప్పటికేమో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటున్నారు. రెండవది, ఈరోజు అగ్రికల్చరల్ ఏరియా పెరిగింది అనేటువంటిది ఈరోజు ఎకనామిక్ సర్వేలో చూపిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రొడక్షన్ పెరిగింది అనేటువంటిది గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఏరియా పెరిగి అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరిగితే పెరుగుతున్న ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర జనాభా రాత్రికి రాత్రి పెరగలేదు, తినడం పెరగలేదు. మరి పెరుగుతున్న ధరలకు కారణం ఏంటంటే సమాధానం చెప్పుకోలేకపోతుంది. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి సంఖ్యల్లో ఎక్కడో ఏదో లోపం ఉంది. ఆశించిన మేరకు పెరగలేదు, యాక్చువల్ డిమాండ్ ఎక్కువ ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, నేషనల్ యావరేజెస్ కన్నా మేము చాలా ఎక్కువగా ఉన్నామనేటువంటి చెప్పారు. మరి అచ్చు తప్ప లేకపోతే దానికి ఏంటి అనేటువంటిది కూడా చెప్పాలి. నేషనల్ యావరేజెస్ కన్నా మార్జినల్గా మాత్రమే పైన ఉన్నారు. రెండవది, ఈరోజు సామాన్యుడిని బాధిస్తున్నటువంటిది నిత్యావసర వస్తు పెరుగుదల. దాని గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావన చేయకపోవడం అనేటువంటిది రోసే గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చాలా బాధాకరమైన అంశంగా నేను పరిగణిస్తున్నాను. రెండవది, ఎకనామిక్ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు పేపర్లో, సాక్షిలో కానీ మిగిలిన వాటిలో చూస్తే మెట్రోల్లో ఉన్న రేట్ల కన్నా తక్కువ ఉంది అనేటువంటిది ఆయన ఇచ్చుకున్నారు అడ్వర్టైజ్మెంట్. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో ఈరోజు చాలా స్పష్టంగా చెప్తుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సెస్ ఫర్ ది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇంక్రీజ్డ్ బై 11.4% అండ్ 9% ఇన్ ది స్టేట్ ఆల్ ఇండియా రెస్పెక్టివ్. అంటే ఆల్ ఇండియాకి 9% అయితే ఇది 11% ఉంది. అట్లానే అగ్రికల్చరల్ లేబర్ది ఆల్ ఇండియా 10% ఉంటే 11% ఉంది. ఆల్ ఇండియా లెవెల్స్ కన్నా ధరలు ఎక్కువ ఉన్నటువంటి దాన్ని కూడా మసిబూసి మారేడుకాయ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చేనేత కార్మికులు, చేతి వృత్తుల గురించి ప్రస్తావన లేదు. కేవలం అర్బన్ డెవలప్మెంట్, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడారు. రూరల్ డెవలప్మెంట్ గురించి నెగ్లెక్ట్ చేశారు. ఇది కేవలం ఇంకా డీటెయిల్స్ లేకపోతే ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నాయని మేము భావిస్తున్నాం.